ఈరోజు మనం గ్లోబల్ పాలిటిక్స్ని కుదిపేస్తున్న ఒక సెన్సేషనల్ ఇన్సిడెంట్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మధ్యధరా సముద్రంలో భారత్ టర్కీ మధ్య ఉద్రిక్త పరిస్థితులున్న పరిస్థితి. అసలెందుకు ఈ ఉద్రిక్తత మొదలైంది అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఐఎన్ఎస్ త్రిఖండ్ అనేది భారతదేశ నౌకాదళానికి చెందిన లేటెస్ట్ ఫ్రిగేట్. ఇది లేటెస్ట్ రాడార్ సిస్టమ్స్, క్షిపణులు, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ సామర్థ్యాలు కలిగుంది. అలాంటి ఒక యుద్ధ నౌక మధ్యధరా సముద్రంలోకి ఎంటర్ అవడం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. భారత నౌకాదళం తరచుగా గ్లోబల్ లెవెల్లో వివిధ ప్రాంతాల్లో విన్యాసాల్లో పాల్గొంటుంది. ఇది యాక్ట్ ఈస్ట్ మరియు యాక్ట్ వెస్ట్ విధానాలకి అనుగుణంగా భారతదేశ ఓషియన్ పవర్ని ప్రదర్శించడానికి, అంతర్జాతీయ సముద్ర మార్గాల భద్రతను కన్ఫర్మ్ చేయడానికి జరుగుతుంది. ఐఎన్ఎస్ త్రిఖండ్ అంతర్జాతీయ జలాల్లోకి ఎంటర్ కాగానే టర్కీ నేవీ ఎక్స్పెక్ట్ చేయని విధంగా రియాక్ట్ అయింది. టర్కీకి చెందిన 3 యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ త్రిఖండ్ని చుట్టుముట్టాయి. టర్కీ దీన్ని సెక్యూరిటీ చెక్ అని మాట్లాడింది. కానీ వాస్తవానికి ఇది ఇంటర్నేషనల్ ఓషియన్ లాస్ని ఉల్లంఘిస్తూ భారతదేశ ఓషియన్ పవర్ని టెస్ట్ చేయడానికి ఒక రకమైన బెదిరింపుకు పాల్పడే ప్రయత్నం. ఈ ఇన్సిడెంట్ కేవలం ఒక నార్మల్ చెకింగ్ కాదని ఈజీగా అర్థమవుతోంది. మొదట ఇండియన్ నేవీ చాలా సైలెంట్గా ఉంది. ఇంటర్నేషనల్ ఓషియన్ రూల్స్ ప్రకారం అంతర్జాతీయ జలాల్లో ఏ నౌకనైనా ఆపడం, చుట్టుముట్టడం అనేది తీవ్రమైన ఉల్లంఘన. ప్రత్యేకించి యుద్ధ నౌకల విషయంలో ఇది మరింత సెన్సిటివ్ ఇష్యూ. అయితే టర్కీ ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. పైగా వారు తమ నౌకల్ని ఐఎన్ఎస్ త్రిఖండ్కి మరింత దగ్గరగా తీసుకొచ్చారు. ఇది ఒక రకంగా గొడవకు రెడీ అవుతున్నట్టు స్పష్టంగా అనిపించింది. భారతదేశం టర్కీ రాజధాని అంకారాకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ని పంపింది. టర్కీ నావికాదళం 8 గంటల్లోపు ఐఎన్ఎస్ త్రిఖండ్కి దూరంగా వెళ్లకపోతే భారతదేశం తనకున్న రైట్స్ ప్రకారం స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటుంది అని. ఈ అల్టిమేటం టర్కీలోని రాజకీయ, సైనిక వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. టర్కీ అధ్యక్షుడి భద్రతా సలహాదారుల ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో నౌకాదళ అధిపతి, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు, గూఢచార ఏజెన్సీల అధిపతులు పాల్గొన్నారు. అదే టైంలో భారతదేశంలో ప్రధానమంత్రి కార్యాలయం, రక్షణ మంత్రిత్వ శాఖ కూడా త్రివిధ దళాల అధిపతుల్ని పిలిపించి ఇన్సిడెంట్పై రివ్యూ చేశాయి. ఇది భారతదేశ చరిత్రలో ఒక నాటో సభ్యదేశానికి ఇంత స్పష్టమైన టైం లిమిట్ పెట్టి మరీ అల్టిమేటం ఇవ్వడం ఇదే మొదటిసారి. నాటో అనేది ఉత్తర అమెరికా, యూరప్ దేశాలతో కూడిన ఒక సైనిక కూటమి. భారతదేశ వార్నింగ్ ఎఫెక్ట్ క్లియర్గా కనిపించింది. అంకారాలోని నౌకాశ్రయాల్లో మోహరించిన టర్కీ యుద్ధ నౌకల్ని హై అలర్ట్లో ఉంచారు. టర్కీ మీడియా ఈ వార్తని దాచిపెట్టడానికి ట్రై చేసినప్పటికీ శాటిలైట్ పిక్చర్స్, ఇంటర్నేషనల్ ట్రాకింగ్ సిస్టమ్స్ ద్వారా టర్కీ నౌకలు ఐఎన్ఎస్ త్రిఖండ్ని చుట్టుముట్టడానికి రెడీ అవుతున్నాయని తెలుసుకుంది. అయితే భారతదేశం వెనక్కి తగ్గడం లేదు. బదులుగా ఐఎన్ఎస్ త్రిఖండ్కు మద్దతుగా అరేబియా సముద్రం నుంచి మరో 2 భారత యుద్ధ నౌకల్ని మధ్యధరా సముద్రానికి మోహరించాలని ఆదేశించింది. దీంతోపాటు టర్కీపై వ్యూహాత్మక, దౌత్యపరమైన ఒత్తిడిని పెంచడానికి భారతదేశం మధ్యధరా సముద్రంలో మోహరించిన తన మిత్ర దేశాలతో సంప్రదించడం ప్రారంభించింది. ఇది టర్కీకి ఒక స్పష్టమైన సంకేతం. భారతదేశం ఈసారి రాజీ పడదు. పరిస్థితులు మరింత డిఫికల్ట్గా మారాయి. భారతదేశం ఈ మొత్తం ఎపిసోడ్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సీకి తెలియజేయడంతో భారతదేశం దీన్ని అంతర్జాతీయ సముద్ర చట్టాల తీవ్ర ఉల్లంఘనగా పేర్కొంది. టర్కీ తన నేవీని వెనక్కి తీసుకోకపోతే భారతదేశం సెల్ఫ్ సెక్యూరిటీ రైట్ను ఉపయోగించుకుంటుందని పేర్కొంది. ఇది ప్రపంచ వేదికపై టర్కీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆ తర్వాత వాషింగ్టన్, పారిస్, మాస్కోల్లో కూడా పొలిటికల్ హల్చల్ స్టార్ట్ అయింది. టర్కీకి ఇప్పుడు 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి, భారతదేశ అల్టిమేటంకి కట్టుబడి వెనక్కి తగ్గడం, లేదా నేరుగా సైనిక ఘర్షణకు వెళ్లడం. ఈసారి భారతదేశ అటాకింగ్ స్టైల్ పూర్తిగా డిఫరెంట్గా ఉంది. ఎటువంటి రాజీ లేదు, ఎటువంటి ఒప్పందం లేదు. అయితే మరోవైపు టర్కీ వెనక్కి తగ్గితే నాటోలో తన ప్లేస్ వీక్ అవుతుందని భయపడింది. అయితే ఘర్షణ జరిగితే భారతదేశం యొక్క వేగవంతమైన, టెక్నికల్గా హై స్టాండర్డ్స్ ఉన్న ఇండియన్ నేవీ దెబ్బ రుచి చూడాల్సి ఉంటుంది. భారత్ యొక్క 8 గంటల కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. భారతదేశం టర్కీకి ఇచ్చిన 8 గంటల అల్టిమేటంపై టర్కీ యాక్షన్ తీసుకోలేదు మరియు వెనక్కి తగ్గడానికి ట్రై చేయలేదు. దీంతో భారత్ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం భారతదేశం టర్కీ యొక్క అతిపెద్ద ఆయిల్ సెంటర్ని టార్గెట్గా చేసుకుని ఈసారి ధ్వంసం చేసింది. ఇది టర్కీకి అతిపెద్ద ఎకనామికల్ మరియు స్ట్రాటజికల్ లాస్. మొదట టర్కీ మధ్యధరా సముద్రంలో భారతదేశం యొక్క ఎంట్రీని ఇల్లీగల్ అని మాట్లాడింది. అప్పుడు భారతదేశం సైలెంట్గా ఉంది. భారతదేశం తన ఐఎన్ఎస్ త్రిఖండ్ని టర్కీ సరిహద్దుల బయట ఉంచింది. అంతేగాక టర్కీ పదే పదే భారతదేశం యొక్క ఐఎన్ఎస్ త్రిఖండ్ని ధ్వంసం చేస్తామని బెదిరించింది. భారతదేశం అప్పుడు కూడా సైలెంట్గా ఉంది. మరియు టర్కీ భారతదేశానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో అభ్యంతరంగా మాట్లాడినప్పుడు కూడా భారతదేశం సైలెంట్గా ఉంది. కానీ టర్కీ యొక్క 4 యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ త్రిఖండ్ని రాత్రిపూట చుట్టుముట్టినప్పుడు, ఐఎన్ఎస్ త్రిఖండ్కి నేరుగా బెదిరింపులు ఇస్తున్నప్పుడు, భారత్పై ప్రతీకారం తీర్చుకుంటామని మాట్లాడుతున్నప్పుడు వెయిట్ చేసింది, సైలెంట్గా ఉంది. ఇక టర్కీ అలాగే మాట్లాడుతుండడంతో భారతదేశం యొక్క కోపం కట్టలు తెంచుకుంది. భారతదేశం ఒకటి కాదు, ఒకదాని తర్వాత ఒకటిగా
4 యుద్ధ నౌకల్ని మధ్యధరా సముద్రంలో మోహరించింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే భారతదేశం మధ్యధరా సముద్రంలో టర్కీ యొక్క అతిపెద్ద ఇంధన ప్రాంత గ్యాస్ లైన్ని కూల్చేసింది. భారతదేశం ఒకదాని తర్వాత ఒకటిగా అనేక క్షిపణుల్ని టార్గెట్గా చేసుకుని గ్యాస్ లైన్ని ఈసారి నాశనం చేసింది. ప్రస్తుతం భారతదేశం టర్కీకి ఏ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. భారత యుద్ధ నౌకలు టర్కీని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాయి. భారతదేశం ఇప్పుడు మధ్యధరా సముద్రంలో మాత్రమే కాకుండా రెడ్ సీ నుంచి బ్లాక్ సీ వరకు కూడా భారత్ తనేమిటో చూపించింది. అంటే టర్కీకి 3 వైపులా ఉన్న 3 సముద్రాల్లో భారతదేశం నౌకలున్నాయి. అంతేగాక భారతదేశం టర్కీని అన్ని వైపుల నుంచి పూర్తిగా చుట్టుముట్టింది. టర్కీ తన అల్టిమేటంపై చర్య తీసుకోలేదు మరియు వెనక్కి తగ్గడానికి ప్రయత్నించలేదు. దీని కారణంగా భారతదేశం చివరికి ఈ పెద్ద చర్యను చేపట్టింది. ఈ గ్యాస్ లైన్ను ధ్వంసం చేసి భారతదేశం టర్కీకి అతిపెద్ద దెబ్బతీసింది. టర్కీ యొక్క అతిపెద్ద ఇంధన రంగాన్ని భారతదేశం ప్రస్తుతం తన చేతుల్లోకి తీసుకుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైనా దేశాన్ని బలహీనపరచాలంటే దాని ఇంధన రంగాన్ని, దాని విద్యుత్ సరఫరాని కత్తిరించడం చాలా ఎఫెక్టివ్ రూట్. భారతదేశం టర్కీల మధ్య సంబంధాలు గత కొన్ని సంవత్సరాలుగా క్షీణిస్తున్నాయి. దీనికి అనేక కారణాలున్నాయి. కశ్మీర్ ఇష్యూ. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కి మద్దతుగా ఐక్యరాజ్య సమితిలో మాట్లాడారు. ఇది భారతదేశానికి తీవ్ర ఆగ్రహం కలిగించింది. భారతదేశం కశ్మీర్ని తన అంతర్గత విషయంగా పరిగణిస్తుంది మరియు ఈ విషయంలో ఏ విదేశీ జోక్యాన్ని అంగీకరించదు. 2. పాకిస్తాన్తో సంబంధాలు. టర్కీ పాకిస్తాన్తో తన సంబంధాల్ని బలపరుచుకుంటోంది, ముఖ్యంగా రక్షణ రంగంలో. ఇది భారతదేశానికి వ్యతిరేకంగా పాక్ టర్కీ కూటమి ఏర్పడే అవకాశం ఉందని వార్తలొస్తున్న పరిస్థితి. 3. ఇస్లామిక్ లీడర్షిప్. టర్కీ ఖిలాఫత్ వారసత్వ దేశంగా ఇస్లామిక్ ప్రపంచానికి నాయకత్వం వహించాలని కోరుకుంటోంది. దీనివల్ల సౌదీ అరేబియా, యుఏఈ వంటి ఇతర ఇస్లామిక్ దేశాలతో పాటు భారతదేశంతో కూడా దౌత్యపరమైన విభేదాలు తలెత్తాయి. తూర్పు మధ్యధరా వివాదాలు. తూర్పు మధ్యధరా సముద్రంలో గ్యాస్ నిక్షేపాలకి సంబంధించి టర్కీ, గ్రీస్, సైప్రస్, ఫ్రాన్స్తో వివాదాలు కలిగుంది. ఈ ప్రాంతంలో భారతదేశం తన ఉనికిని చాటుకోవాలని ట్రై చేస్తున్నప్పుడు టర్కీ భారతదేశాన్ని ఒక ప్రత్యర్థిగా చూస్తుంది. భారతదేశం తన ఓషియన్ పవర్ని ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు మధ్యధరా సముద్రంలో ఒక స్ట్రాటజిక్ మిలిటరీ డ్రిల్ కింద తన ఉనికిని చాటుకుంది. ఈ విన్యాసం భారతదేశం యొక్క యాక్ట్ ఈస్ట్ మరియు యాక్ట్ వెస్ట్ 2 రూల్స్లో ఒక ముఖ్యమైన భాగం. ఇందులో ఇండియన్ నేవీ ప్రపంచంలోని వివిధ స్ట్రాటజిక్ ఓషియన్ రీజన్స్లో తన ఉనికిని చాటుకుంటూ వచ్చింది. ఈ మిషన్ సమయంలో భారతదేశం యొక్క ఒక నౌకాదళ టాస్క్ ఫోర్స్ మధ్యధరా సముద్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారతదేశం యొక్క ఈ యాక్షన్ పూర్తిగా లీగల్ మరియు ఇంటర్నేషనల్ ఓషియన్ లాస్కి అనుగుణంగా ఉంది. ఎందుకంటే అది ఏ దేశం యొక్క బార్డర్లోకి ఎంటర్ అవడం లేదు. టర్కీ బార్డర్ నుంచి ఆ టాస్క్ ఫోర్స్ దాదాపు 1500 నాటికల్ మైళ్ళ దూరంలో ఉంది. ఇది ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం ప్రకారం ఏ రకమైన ఆక్రమణ పరిధిలోకి రాదు. కానీ ఈ సమయంలో టర్కీ నుంచి ఎక్స్పెక్ట్ చేయని రియాక్షన్ వచ్చింది. టర్కీ నౌకాదళం రేడియో సిగ్నల్స్ మరియు వార్నింగ్ మెసేజ్ల ద్వారా భారత నౌకాదళ నౌకలకు వారు టర్కీ సముద్ర ప్రాంతంలోకి చొరబడ్డారని మరియు వెంటనే అక్కడి నుంచి తిరిగి వెళ్లాలని మెసేజ్ పంపడం స్టార్ట్ చేసింది. ఈ మెసేజ్ల్లో టర్కీ భారత్ను బెదిరించడం మాత్రమే కాకుండా భారత నౌకలు తిరిగి వెళ్ళకపోతే వారికి టర్కీ నేవీ యాక్షన్ని ఫేస్ చేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. వాస్తవానికి భారతదేశం యొక్క ఏ నౌకాదళ యూనిట్ కూడా టర్కీ బోర్డర్కి దగ్గరగా లేదు. భారతదేశం మొదటి నుంచి సైలెంట్గా ఉంది. భారతదేశ విధానం స్పష్టంగా ఉంది. ఏ దేశం భారత నౌకల మిషన్లో నేరుగా జోక్యం చేసుకోనంత వరకు భారతదేశం అనవసరమైన వివాదంలో దూరదు. ఈ కారణంగానే భారతదేశం టర్కీ వార్నింగ్స్ని ఇగ్నోర్ చేస్తూ తన ఆపరేషన్ని కంటిన్యూ చేసింది. భారతదేశం యొక్క ఈ రియాక్షన్ స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశం టర్కీ వార్నింగ్స్కి లొంగిపోతే అది రాంగ్ మెసేజ్ వెళ్తుంది. దీనివల్ల ఫ్యూచర్లో ఇతర దేశాలు కూడా ఇదే విధంగా తప్పుడు వాదనలు చేసి భారత ఆపరేషన్స్లో జోక్యం చేసుకునే ధైర్యం చేయొచ్చు. భారతదేశం మొత్తం ఈ ఇన్సిడెంట్ని ఇంటర్నేషనల్ చట్టాల పరిధిలో ఉండి శాంతియుతంగా నిర్వహించింది. టర్కీ యొక్క దూకుడు వైఖరి ఎక్స్పెక్ట్ చేయింది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా టర్కీ భారతదేశానికి వ్యతిరేకంగా అనేక ఇంటర్నేషనల్ వేదికలపై అనౌన్స్మెంట్ చేసింది. అది కశ్మీర్ సమస్య అయినా లేదా ఐక్యరాజ్య సమితిలో భారతదేశ విధానాన్ని వ్యతిరేకించడమైనా, టర్కీ పాకిస్తాన్తో తన క్లోజ్ రిలేషన్ కారణంగా భారతదేశానికి వ్యతిరేకంగా ఒక రకమైన డిప్లొమాటిక్ క్యాంపెయిన్లో ఇన్వాల్వ్ అయి ఉంది. ఈ కారణంగానే ఇండియన్ నేవీ మధ్యధరా సముద్రంలోకి చేరుకున్నప్పుడు టర్కీ దీన్ని తన వ్యూహాత్మక సరిహద్దులో జోక్యంగా చిత్రీకరించి భారతదేశాన్ని కించపరచడానికి ట్రై చేసింది. అయితే భారతదేశం ఈ మొత్తం కేసుని పెద్ద వ్యూహంతో నిర్వహించింది. టర్కీ అల్టిమేటంకి సమాధానం ఇవ్వడానికి బదులుగా భారతదేశం తన మిషన్ని ఆపకుండా కొనసాగించింది మరియు టర్కీ హెచ్చరికల్ని అంతర్జాతీయ వేదికలపై బహిర్గతం చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. భారతదేశం ఈ సంఘటనపై వివరణాత్మక నివేదికను ఐక్యరాజ్యసమితి సముద్ర ప్రాధికార మరియు UNCLOSకు పంపింది. అందులో టర్కీ యొక్క తప్పుడు వాదనల్ని ఖండించింది మరియు భారత నౌకలు అంతర్జాతీయ జలాల్లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని స్పష్టంగా పేర్కొంది.
భారతదేశం టర్కీ వాదనలు నిరాధారమైనవి మాత్రమే కాకుండా అంతర్జాతీయ సముద్ర స్వాతంత్ర సిద్ధాంతానికి విరుద్ధంగా కూడా ఉన్నాయని స్పష్టం చేసింది.